6/5/2025 ఉచిత అన్నదాన కార్యక్రమం. బట్టిబ్రోలు తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 84-85 బ్యాచ్ మరియు మనుగడ పంచకర్మ ఆయుర్వేద వైద్యశాల వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాలకు ఈరోజు 84-85 బ్యాచీలో నుండి చందోలు వరలక్ష్మి గారు ఇచ్చేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మాకు ప్రోత్సహిస్తూ నమస్తే మేడం. నమస్తే అండి. మేడం పేరు చెప్పండి. వరప్రసాదాంబ. మీరు గుంటూరు నుండి వచ్చారండి? ఓకే, సంతోషం మేడం, ధన్యవాదాలు. మా అన్నదాన కార్యక్రమం ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మీరు ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుడు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఒకసారి ఏదన్నా మీరు అన్నదానం గురించి మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడండి మేడం, 2 మాటలు. అన్నదానం అంటే ఎక్కువ చాలా పుణ్య కార్యక్రమం. ఏది చేసినా కానీ అంత ఫలితం ఉండదు. అన్నదానం అనేది తిని తృప్తి పడతారు, కడుపు నిండగానే తృప్తి పడతారు. దానివల్ల వేరే వాళ్ళకి అన్ని ఉపయోగాలు, వాళ్ళకి ఉపయోగం, వీళ్ళకి ఉపయోగమే. అది సంతోషం మేడం. వరలక్ష్మి గారు మీ మాటల ద్వారా 2 మాటలు. అన్నము పరబ్రహ్మ స్వరూపం, అందుకని ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడము మహాభాగ్యం. వాసన పడతారా మేడం గారు? ఉచిత అన్నదానం వేరా? 6/5/2025 మే నెల